థ్యాంక్ యూ పవన్. ఇక్కడ మనం వాఘా బోర్డర్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు దేశ ప్రజలందరి దృష్టి ఈ వాఘా బోర్డర్ పైనే ఉంది. ఈ వాఘా బోర్డర్ మరోసారి చర్చల్లోకి వచ్చింది. వాఘా బోర్డర్ ప్రతిరోజు కూడా ఇక్కడ భారత పాకిస్తాన్కి సంబంధించినటువంటి విన్యాసాలు జరుగుతూ ఉంటాయి. జెండా వందనానికి సంబంధించినటువంటి క్రతువు జరుగుతూ ఉంటుంది. ఈ భారత్ పాకిస్తాన్కి ఒకే ఒక రోడ్డు మార్గమైనటువంటి ఈ వాఘా బోర్డర్లో మనం చూడొచ్చు. ఈ వాఘా బోర్డర్లో ఇక్కడ ఒక భావోద్వేగమైనటువంటి పరిస్థితి ఉంది. వాఘా బోర్డర్కు సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వచ్చి అభినందన్ను రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఒక పండగ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మన వీడియో జర్నలిస్ట్ అనూప్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి చూపించడానికి ప్రయత్నం చేస్తారు. మనం చూడొచ్చు, నా వెనకాల ఉన్నది వాఘా బోర్డర్. వాఘా బోర్డర్ నుంచి మనం చూస్తే అక్కడ ఏదైతే పాకిస్తాన్ అదేవిధంగా భారత్కు సంబంధించినటువంటి జెండాలు మనకు కనిపిస్తున్నాయి. అక్కడే ప్రతిరోజు కూడా ఈ విన్యాసాలు జరుగుతుంటాయి. ప్రతిరోజు ఈ జెండాలను కిందికి దింపడం కోసం, అంటే అవనతనం చేసే సమయంలో ఇక్కడ ఏదైతే కొంత పాకిస్తాన్కి సంబంధించినటువంటి వైపున అటు బోర్డర్కి అవతల వైపున పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైనిక దళాలు, యువతల భారత్కు సంబంధించినటువంటి సైనిక దళాలు కొంత విన్యాసాలు చేస్తుంటాయి. ఒక భావోద్వేగమైనటువంటి వాతావరణం ఉంటుంది. పాకిస్తాన్ నుంచి ఇక్కడికి భారత్కు రావడానికి ఇక్కడ పంజాబ్లో ఉన్నటువంటి అమృత్సర్లో ఉన్నటువంటి ఈ వాఘా బోర్డరే ప్రధానమైనటువంటి రహదారి. ఈ రహదారి గుండానే ఇప్పుడు అభినందన్ను తీసుకురాబోతున్నారు. ఈ అభినందన్ను తీసుకువచ్చే సమయంలో అభినందన్ను చూడాలంటూ ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా వేలాది సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చారు. అందరూ కూడా జెండాలు పట్టుకొని ఇక్కడ భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇక్కడ పవన్, మనం మరో విషయం కూడా చెప్పొచ్చు. పంజాబ్ పోలీసులు అందరూ కూడా ఇక్కడ ఫస్ట్ లైన్లో ఇక్కడ నిలబడ్డారు. అందరూ పంజాబ్ పోలీసులు అయితే అందరూ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అభినందన్ యొక్క సాహసాన్ని కూడా వారు చాలా మెచ్చుకుంటున్నారు. పాకిస్తాన్ సైన్యానికి అభినందన్ చిక్కినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో, చిరునవ్వుతో ఆయన ఉంటూ అక్కడ ధైర్య సాహసాలను ప్రదర్శించారు. ఆ ధైర్య సాహసాలు ప్రతి భారతీయుడికి ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా అభినందన్ను ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి అన్నది ఇక్కడ పంజాబ్ పోలీసులు కూడా చెప్తున్నటువంటి మాట. నిజానికి పోలీసులు ఎవరు కూడా బయటలు అంటే విలేకరులతో మాట్లాడడానికి ఎవరు కూడా నిజానికి సాహసించరు. కానీ ఇక్కడ పంజాబ్ పోలీసులు వారంతట వారుగా వచ్చి ఇక్కడ తమ ఆనందాన్ని మీడియాతో కూడా వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడ పంజాబ్ ఈ వాఘా బోర్డర్ నుంచి 1 గంటకు ఇక్కడ వాఘా బోర్డర్కు అభినందన్ను తీసుకొచ్చి భారత్ అధికారులకు అప్పగించబోతున్నారు. అయితే మనకు అందినటువంటి సమాచారం కొద్దిసేపటి క్రితమే రావల్పిండి నుంచి ఆల్రెడీ అక్కడ అధికారులకు, రెడ్ క్రాస్ అధికారులకు, అదేవిధంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి అధికారులు అప్పగించినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు రెడ్ క్రాస్ అధికారులు, పాకిస్తాన్కి సంబంధించినటువంటి విదేశాంగ శాఖ అధికారులు ఇద్దరు కూడా కలిసి ఇప్పుడు రావల్పిండి నుంచి రోడ్డు మార్గంలో ఈ వాఘా బోర్డర్కు బయలుదేరినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో 1 గంటకు ఇక్కడకు ఆ అధికారులు రాబోతున్నారు. 1 గంట సమయంలో భారత్కు సంబంధించినటువంటి అధికారులు కూడా విదేశాంగ శాఖతో పాటు ఇతర అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు. అభినందన్ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఏదైతే మొత్తానికి ఈ ఫార్మాలిటీస్ ఏవైతున్నాయి, అప్పగింతకు సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ను ఈ వాఘా బోర్డర్లోనే చేయబోతున్నారు. ఒక యుద్ధ ఖైదీని అప్పగించడం సంబంధించినటువంటి జెనీవా ఒప్పందంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారంగా ఈ అప్పగింత జరుగుతుంది. నిజానికి రోడ్డు మార్గంలో ఈ అప్పగింత జరగాలి అంటే ఇదొకటే మార్గం. అంటే ఏదైనా యుద్ధ ఖైదీని రోడ్డు మార్గంలోనే అప్పగిస్తారు. అది జెనీవా ఒప్పందంలో ఉన్నటువంటి ఒక నిబంధన. అందుకే ఈ బోర్డర్లో ఇటు అధికారులు, అటు పాకిస్తాన్కి సంబంధించినటువంటి అధికారులు అధికారికంగా ఈ రిజిస్టర్లో పేరు నమోదు చేసుకుని ఆ తర్వాత భారత్కు సంబంధించినటువంటి రిజిస్టర్లో కూడా వాళ్ళు అధికారులు తమ సంతకాలను చేసి ఒక ఫార్మాలిటీ ఏదైతే ఒక ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ ప్రకారంగా యుద్ధ ఖైదీని భారత్కి అప్పగిస్తారు. కానీ పవన్, నిజానికి ఇది ఒక 2 రోజుల్లోనే భారత్ పైలట్ పాకిస్తాన్కు చిక్కిన ఒక 2 రోజుల్లోనే తిరిగి వెనక్కి ఇవ్వటం అంటే నిజంగా భారత్కు సంబంధించి ఒక దౌత్య విజయంగానే భావించాలి. పాకిస్తాన్పై ఏదైతే అమెరికా ఒత్తిడితో పాటు ప్రపంచ దేశాల ఒత్తిడి కూడా
పాకిస్తాన్ పై ఉంది. అందుకే ఇంత త్వరగా పాకిస్తాన్ దిగొచ్చింది. పాకిస్తాన్ ఈ యొక్క అభినందన్ను అడ్డం పెట్టుకొని ఈ యొక్క భారత్తో అన్ని భారత్ను తలదించాలి, భారత్ తలొగ్గేలాగా అభినందన్ అడ్డం పెట్టుకొని భారత్ను అన్ని పనులు చేసుకోవాలని కూడా పాకిస్తాన్ భావించింది. అందుకే షరతులతో కూడినటువంటి చర్చలను ముందుకు రావాలని కూడా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదే పదే విజ్ఞప్తి చేశారు. కానీ ఎటువంటి షరతులు లేకుండా బేషరతుగా అభినందన్ను విడుదల చేయాల్సిందే, అప్పుడే చర్చలకు వస్తామంటూ భారత్ తెగేసి చెప్పింది. తాము సిద్ధంగా ఉన్నాం, ఎటువంటి చర్యలకైనా తాము సిద్ధంగా ఉన్నామంటూ ఏదైతే భారత్ తేల్చి చెప్పడంతో ఇక గత్యంతరం లేక విదేశాలకు సంబంధించి ఏదైతే అన్ని ప్రపంచ దేశాల ఒత్తిడి ఒకవైపు, మరోపక్క ముఖ్యంగా సౌదీ అరేబియాకు సంబంధించినటువంటి ప్రిన్స్ ఈ యొక్క ఈ అభినందన్ను భారత్కు అప్పగించడంలో ఒక కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. అటు సౌదీ అరేబియాతో పాటు అమెరికా కూడా ఒక కీలక పాత్ర పోషించింది. అందుకే ఇంత త్వరగా అభినందన్ను తిరిగి భారత్కు అప్పగిస్తున్నారు. అందుకే ఇప్పుడు భారత్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇటు ఆసియా దేశంలో ఉన్నటువంటి 2 దేశాల నుంచి ఒక మంచి సందేశం వస్తుంది, ఒక మంచి తీపి కబురు వస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సరిహద్దుల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎంతో భావోద్వేగంతో ఇది చేస్తూ ఉన్నారు. మొత్తానికి భారత్ మాతాకి జిందాబాద్ అంటూ ఇక్కడ నినాదాలు చేస్తూనే ఉన్నారు. ఈ నినాదాలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్నట్లుగానే మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇక్కడ భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ అభినందనకు స్వాగతం పలికి అభినందన ఊరేగింపుగా తీసుకెళ్లడానికే తామంతా వచ్చామని కూడా ఇక్కడ ఉన్నటువంటి యువకులు చెప్తున్నారు. సరిహద్దు గ్రామాలకు సంబంధించినటువంటి ఈ ప్రజలు ఎందుకు ఇంత ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు, వీళ్ళల్లో ఎందుకు ఇంత ఉత్సాహం ఉంది, ఎందుకు పాకిస్తాన్కు వ్యతిరేకంగా అదేవిధంగా భారత్కు మద్దతుగా ఈ జిందాబాద్లు చెప్తున్నారు అన్నది మనం చూస్తే ప్రతిరోజు కూడా భారత్ జరిపే కాల్పులకు మొదటి బాధితులు ఈ సరిహద్దుల్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజలే. అందుకే దౌత్య విజయంగా వీరంతా భావించారు. అందుకే ఆ దౌత్య విజయంలో భాగంగానే ఈ యొక్క ఈ అభినందన్ తిరిగి వస్తున్నారు అన్న విషయాన్ని వీళ్ళు పదే పదే చెబుతూ వాళ్ళ యొక్క హర్షాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అభినందన్ను మేళ తాళాలతో ఇక్కడ ఊరేగించాలని కూడా వాళ్ళు భావిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు, చాలా మంది కూడా ఇక్కడ అభిప్రాయాలను చెప్పడానికి ముందుకు వస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది, అభినందన్ ధైర్య సాహసాలు మేము ఉన్నాయని చెప్తున్నాం. మొత్తానికైతే 1 గంట సమయానికి ఇక్కడ భారత్ పాకిస్తాన్ సరిహద్దుల మధ్య చాలా ఇంకా దేశభక్తితో కూడినటువంటి భావోద్వేగ Right. Thank you, Krishna.